मोहतरम नाज़रीन आदाब, BDN न्यूज़ में आप सभी का खैर मकदम है। राशन कार्ड के हवाले से गश्त करती अफवाहों ने अवाम में उलझन और बेचैनी पैदा कर दी है। कई इलाकों में ऐसी इत्तलात मौसूल हो रही है कि कुछ लोग पैसे लेकर राशन कार्ड बनवाने की झूठी यकीन दहानी करा रहे हैं और राशन कार्डों की साइट भी बंद हो रही है। मगर इस सिलसिले में MRO विठल ने मीडिया से बात करते हुए वाज़ेह पैगाम दिया है। उन्होंने बताया कि ये तमाम अफवाहें बेबुनियाद है, उन पर हरगिज़ यकीन न करें। राशन कार्ड के लिए ऑनलाइन खिदमात बंद नहीं हुई, यह अमल जारी है। जिन अफराद की दरख्वास्त से ज़ेर इल्तिवा है वो परेशान ना हो, वो बराबर दफ्तर आकर अपनी मालूमात हासिल कर सकते हैं। अहम बात यह भी है कि किसी भी शख्स को राशन कार्ड बनाने के लिए 1 रुपया भी ना दे। यह सरकारी स्कीम है, इसमें कोई फीस या दलाली नहीं है। अगर कोई पैसे मांगता है तो फ़ौरन मुतालिका हुकाम को मुतला करे। होशियार रहे, बाशऊर शहरी बने और फर्जी खबरों के जाल में हरगिज़ ना आए। బోధన్ పట్టణ ప్రజలందరికీ మరియు బోధన్ మండల ప్రజలందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు మనకు రేషన్ కార్డు దరఖాస్తులు అనేది మనకి మీరందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవడం జరుగుతుంది. అవన్నీ దరఖాస్తులు కూడా మేము ఆన్లైన్ ద్వారా పెట్టుకొని ఒక 9 టీంలను టౌన్లో ఏర్పాటు చేసి ఒక్కొక్క టీంకి షాపులు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి 3 షాపులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా పట్టణంలో మన బోధన్ పట్టణంలో అండ్ రూరల్ విలేజ్లలో కూడా విచారణ అనేది చేస్తున్నారు. ఈ విచారణ అనేది కొనసాగుతుంది. దీన్ని రేషన్ కార్డు ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. ఎవరు కూడా ఏదో చెప్తున్నారో ఏదో లాక్ చేయట్లో అనేది ఎవరు కూడా అపోహపడద్దు. మీరు మీ సేవలో పెట్టుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం. మీ ఎలిజిబిలిటీ ప్రకారం మేము దాన్ని మీకు రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆఫీస్కు రావద్దు, మరియు ఎవరి మధ్యవర్తులను కూడా ఎవరిని కలవద్దు. మీరు మీ సేవలో పెట్టిన దరఖాస్తు ఖచ్చితంగా అది ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి మీకు అందరికీ కూడా ఆన్లైన్లో చేయడం అనేది జరుగుతుంది. మధ్యవర్తులు ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి ఎవరు చేయొద్దు. కాబట్టి మరొకసారి మన బోధన పట్టణ ప్రజలకు మరి మండలంలోని ప్రజలందరికీ ఎవరైతే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ మరొకసారి మనవి చేయింది ఏంటంటే ఎవరు కూడా మీరు అపోహపడద్దు, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు. అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకుని ఉంటే అది మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తుంది. దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసే మీరు పెట్టుకున్న దరఖాస్తుకు ఖచ్చితంగా వస్తారు. ప్రతి దరఖాస్తు పైన కూడా మా వాళ్ళు ఎండార్స్మెంట్ అనేది ఉంటుంది. మీరు దయచేసి మీ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి కాబట్టి ఫోన్ చేసినప్పుడు కొంచెము రెస్పాన్స్ ఇచ్చి మీ యొక్క ఆధార్లు, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి. ఎందుకంటే మన డాక్యుమెంట్ చూపించకపోతే కూడా మా వాళ్ళు ఎంక్వైరీలో మా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంక్వైరీ చేసినప్పుడు మా వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కాండి.